కుంభరాశి వారికి నవంబర్ 11వ తేదీ మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, దాంపత్య జీవిత పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా రేపటి రోజున మీకు ప్రయాణాల విషయం పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుందో అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. అలాగే ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. తప్పకుండా ఇప్పుడే ఒంటరిగా వినండి. ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి, రేపు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని, ఎవరిని కూడా నొప్పించాలని, ఎప్పుడు కూడా ఎవరైనా బాధపడుతుంటే మనం చూసి ఆనందించాలని ఇటువంటి మనస్తత్వం అనేది వీరు ఎప్పుడు కూడా కలిగి ఉండరండి. చాలా నిదానస్తులు, అలాగే అందరినీ కూడా అర్థం చేసుకునేటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఎప్పుడు కూడా దురాలోచనలను అసలు ఎప్పుడు కూడా వీరు ఊహించరు. అంతేకాకుండా వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఉంటారనమాట. అంతేకాకుండా ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆలోచించేటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొదటి స్థానం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఏంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కలగబోతుందండి. అంతేకాకుండా ఏంటంటే మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి బాధలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఏంటంటే నిజంగా చాలా కష్టజీవులు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారనమాట. కష్టాలను అనుభవించారు. అందరూ కూడా చాలా సంతోషంగా అనుభవించినటువంటి బాల్యాన్ని మీరు ఎంతో చేదు అనుభవాలతో, ఎంతో కష్టంతో మీరు అనుభవించారని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి నుంచి మీ జీవితం అనేది చాలా సంతోషంగా ఉండబోతుంది. ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఏంటంటే ప్రత్యేకించి రాశి వారికి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారండి. ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి, మంచి లైఫ్ని లీడ్ చేయాలని చెప్పి, ఇలా రకరకాలుగా మీ యొక్క తల్లిదండ్రుల సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు చిన్నప్పటి నుంచి కష్టాలు చూసినప్పటికీ, బాధలు చూసినప్పటికీ, ఎన్నో రకాలైనటువంటి నష్టాలను అనుభవించినప్పటికీ ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మరియు కష్టం కూడా మీ యొక్క రాశి వారి అంటే చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు. అయితే ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి. ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారనమాట. అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుందండి. మీరు ఏదైనా కానీ ఒక పని చేసినా, లేదంటే ఒక పని మొదలుపెట్టినా కూడా, వ్యాపారం కానీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇందులో ఖచ్చితంగా విజయాలను అయితే చూడబోతున్నారనమాట. ఇంకా చెప్పాలంటే కనుక స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అంటే స్థలం నుండి ఎప్పటి నుండో మీరు ఉన్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని, కొత్తగా ఇంటికి వెళ్ళి మారాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి స్థల మార్పిడి కలగబోతుందనమాట. ఇంకా రేపటి రోజున ఖచ్చితంగా మీకు అదృష్టకరంగా కూడా మారబోతుందనమాట. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి, అందులో మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అనేది తప్పకుండా వాస్తు అనేది కూడా అనుకూలించడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి మీకు అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి. అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైనా ఉందంటే మిమ్మల్ని వెంటాడుతూ ఉంది. ఒక అసంతృప్తికి కూడా కారణాలు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి. ఈ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే కనుక మీరు తప్పకుండా మీరైతే అంటే కొన్ని విషయాలను పాటించాలన్నమాట. అదేంటంటే నరఘోష, నరదిష్టి చాలా ఎక్కువగా మీ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఒక్క నరఘోష వలన అంటే ఎంతటి నల్లరాయి అయినా పగలాల్సిందే అని సామెత ఉంది కదా, అలాగే నరదిష్టికి ఎంతటి నల్లరాయి అయినా పగలాల్సిందే అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీది అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది. అంటే మనం ఎంతైనా మనుషులం కదా, మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు నష్టాలు వస్తుంటాయి. ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే కనుక మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని
నెగిటివ్‌గా చూస్తూ వస్తుందనమాట. దానివల్ల మనకి ఏంటంటే సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎంత సంతోషంగా ఉన్నా మనం నెగిటివ్‌గానే ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుందనమాట. పాజిటివ్‌గా ఉండాలంటే కనుక తప్పకుండా నేను చెప్పినటువంటి కొన్ని పరిహారాలను పాటించండి. అంటే మంగళవారం రోజు తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి. ఎవరైతే ఆంజనేయ స్వామి వారి గుడికి మంగళవారం కానీ, శనివారం కానీ వెళ్తారో వారి ఒంటిని ఆవహించినటువంటి నరఘోష, నరదిష్టి దోషాలనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట. దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు, ఆంజనేయ స్వామి వారి యొక్క కృప అనేది మీ యందు ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ, ఏ నరదిష్టి కానీ మిమ్మల్ని తాకలేదు. అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి. అలాగే ఈ విషయాన్ని తప్పకుండా మర్చిపోద్దండి. మీరు నిత్యం కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి. ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయని జేబులో వేసుకొని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. దీనివల్ల నరదిష్టి, నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయన్నమాట. ఇక అంతేకాకుండా చెప్పాలంటే ఈ రాశి వారికి ఇతరులు ఎప్పుడు కూడా వీరిని బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కూడా వీరు నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడు కూడా అంటే చూస్తూ ఉంటారనమాట. మనకి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటుంది, అంటే చెడు జరుగుతూ ఉంటుంది కదా, అలాగే అనమాట. ఇంకా విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే విద్యార్థులు కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే వీరికి ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున మీకు చిన్న చిన్న ప్రయాణాలు అనేవి కూడా తగినటువంటి అంటే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీరు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకోండి. డాక్టర్ చెప్పినటువంటి సలహాలను పాటించండి. కాస్త కొంచెం అన్నిటిలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆరోగ్యపరంగా దానివల్ల మీకు చాలా వరకు బెటర్గా ఉంటుందండి. ఇంకా సంతాన పరంగా చూసుకుంటే కూడా మీకు కొన్ని విషయాలు ఆలస్యమైనా సరే కొంచెం మంచిగానే ఉందన్నమాట. ఇంకా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని తాకలేవన్నమాట. ఎందుకంటే ఆ హనుమంతుడు వారి యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇంకా మీ హెల్త్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి. చాలా సంతోషంగా మీ జీవితాన్ని రేపటి రోజున గడుపుతారు. ఇక మీకు ప్రతి శనివారం కానీ లేదా మంగళవారం కానీ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళండి. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో కూడా మీరు దిష్టి తీసివేసుకొని బయట వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళడం అసలు మర్చిపోద్దండి. అలాగే ఏదైనా కానీ ఊరి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళండి. ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటే కనుక చిన్న చిన్న విషయాలు ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే కనుక ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది, మంచిగా కలిసి వస్తుంది. అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా సజావుగా మీరు చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే మన మనసులో డిఫరెంట్ ఆలోచనలు పెట్టుకొని మనసును పాడు చేసుకుంటూ అదే పనిగా ఎవరో ఏదో అంటున్నారని చెప్పి మన మనసుని మనమే బాధ పెట్టుకుంటూ అదే పనిగా ఏడ్చుకుంటూ ఉన్నామనుకోండి, మనల్ని ఇంకాస్త ఎక్కువగా దెబ్బతీయాలని చెప్పి మనల్ని, మన మానసిక స్థితిని, మన ఆలోచనలను వాడుకోవాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనం ఏంటి, మన పనేంటి, అలాగే మనం ఎలా ఉంటున్నాము, మనం ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటున్నాము అనేది మన మనసుకు తెలుసు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నాము అనేది భగవంతుడికి తెలుసు. కాబట్టి ఒకరు విమర్శిస్తున్నారని, లేదంటే ఒకరేదో మనల్ని బాధ పెట్టాలనో, భయపెడుతున్నారనో, మభ్య పెట్టాలని చెప్పి చూస్తున్నారనో మనం లొంగకూడదనమాట. మన జీవితం మొత్తం లొంగిపోతుంది. కాబట్టి అటువంటి వారికి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వాలి. అటువంటి వారిలో మీకు తప్పకుండా రేపటి రోజున ఎస్ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తులు తారసపడతారు, ఎదురుపడతారు. అటువంటి వ్యక్తులకు రేపటి రోజున దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. వారికి భయపడి దూరంగా వెళ్ళమని కాదు, మనమే పక్కకు తప్పుకొని దూరంగా ఉంటే కనుక మనకి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా మనము ఏదైనా సరే గట్టిగా నిలబడాలన్నమాట, స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మన జీవితం అనేది మన చేతిలో ఉంటుంది. మనం అనుకున్నట్లుగా మనం జీవించగలుగుతాం. ఒకరి కింద బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. ఒకరి ద్వారా మనం మాట పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. మీ జీవితం మీ చేతులు కాబట్టి, మీ చేతిలో ఉంది కాబట్టి మీకు నచ్చినట్లుగా ఉండండి. మీకు నచ్చినటువంటి పనులను చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో ఏదో అంటున్నారని మనసును ఊరికే బాధ పెట్టుకొని కష్టపెట్టుకుంటూ కూర్చోకండి. మరి తెలుసుకున్నారు కదండి, ఈ రాశి వారికి రేపటి రోజున తప్పకుండా పసుపు మరియు ఎరుపు రంగు కలిసి వస్తుందన్నమాట. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 5 మరియు 9. పసుపు, ఎరుపు కలిసి వచ్చే రంగులు 5, 9 అదృష్ట సంఖ్యలు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. దక్షిణం దిక్కులో ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి.
ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. కుంభరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.